నిన్న రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేసిండ్రు. అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉపాధ్యక్షులుగా రజనీ కుమార్, మా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులుగా ఉండే రజనీ కుమార్ అన్న, మాధవ్ రజనీ కుమార్ యాదవ్. ఇక ఉపాధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ రజనీ కుమార్ యాదవ్, సూదగోని హరిశంకర్ గౌడ్లను కూడా పెట్టిండు. కోశాధికారిగా మా కలివేముల మదన్న, మేము ముద్దుగా శంకర్పల్లి మదన్న అని పిలుచుకుంటాం, శంకర్పల్లి మదన్న. ఉప కోశాధికారిగా కొక్కలకొండ మనోజన్న తీన్మార్ మల్లన్నకు శంకర్పల్లి మదన్న కానీ మనోజన్న కానీ అత్యంత సన్నిహితులు, అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు. ఇక రఘు భావన కార్యవర్గ సభ్యులుగా కార్యదర్శులుగా రఘు భావనకి అవకాశం లభించింది. మన నర్సాపూర్ నగేష్ ముదిరాజ్కు అవకాశం దక్కింది. అఖిల్ పాషాకు కరీంనగర్ నుంచి అఖిల్ పాషాకు అవకాశం దక్కింది. గద్వాల నుంచి ప్రవీణ్ కుమార్కు అవకాశం దక్కింది కార్యదర్శులుగా. ఇక్కడ సంగారెడ్డి నుంచి రమేష్ యాదవ్కు అవకాశం దక్కింది. శివీర్ రెడ్డి కూడా అవకాశం దక్కింది. తీన్మార్ మల్లన్న టీం నుంచి కూడా కార్యదర్శులుగా ఒక 5 మాత్రం అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. చాలామంది కష్టపడే బిడ్డలు, మా నగేష్ అన్న కానీ, అఖిల్ పాషా కానీ, శివీర్ రెడ్డి కానీ, ప్రవీణ్ కానీ, రమేష్ యాదవ్ నగేష్ స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడుతున్న బిడ్డలు. వాళ్ళందరికీ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.